హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మన గార్డెన్లో మినీ హార్వెస్ట్ అయితే ఉందండి. మినీ హార్వెస్ట్తో పాటు కొన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ మీకు ఈ వీడియోస్ అనేది పూర్తిగా కంప్లీట్గా చూపిస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే నేను హార్వెస్ట్ ఏమేమి చేశాననేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చే వీడియోలలో మంచి ఇంట్రెస్ట్ టాపిక్లు ఉంటాయండి. అంటే నేను పసుపు నాటుకోవడం, ఇప్పుడు మనకు మే జూన్ నెలల్లోనే ఎక్కువగా పసుపు నాటుకుంటాం కదండి. నేను పసుపు కూడా నాటుకున్నాను, అది కూడా ఆ వీడియో కూడా ఉంది. అలాగే కొన్ని విత్తనాలు కూడా నాటుకున్నాను, వాటిని మొలకెత్తినాక చూపిస్తానండి. విత్తనాలు నాటేటప్పుడు నేను చూపించలేకపోయాను. అయితే నేను కంపోస్ట్ కూడా కలుపుకుని తెచ్చుకునేటివి మీకు చూపిస్తాను చెప్పాను కదండి. సారీ అండి, దానికి ఏమనుకోకండి, నేను చూపించలేకపోయాను. ఎందుకు అని అంటే విత్తనాలు నాటుకునేది నాకు చాలా తక్కువ టైం ఉన్నది. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదండి. ఎండలో కొంచెం నా కెమెరా సపోర్ట్ చేయలేకపోవడం వలన నేను ఏవైతే విత్తనాలు నాటుకున్నానో అవి చూపించలేకపోయానండి. విత్తనాలలో కూడా నేను చెట్టు చెమ్మ, మరియు గోరు చిక్కుడు, మరియు బీన్స్, మరియు గోంగూర, ఇలా చాలా రకాల ఆకుకూరలు మరియు విత్తనాలు అనేటివి నాటుకోవడం జరిగిందండి. మన కూరగాయ విత్తనాలు అనేటివి. ఈ తెల్లగలిగేరు చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇదైతే నేను వేయలేదండి, కంపోస్ట్లోనే వచ్చింది. లాస్ట్ టైము 1-2 మొక్కలు కంపోస్ట్లో వచ్చిన మొక్కల నుంచి జర ముదిరిన తర్వాత విత్తనాలు వచ్చాయి. ఆ విత్తనాల ద్వారా ఇలా వచ్చాయి. అలాగే మనకు బచ్చలు కూడా చాలా వచ్చిందండి. బచ్చలు అయితే అసలుకి ఎక్కడ పడితే అక్కడ తెల్ల బచ్చలి, ఎర్ర బచ్చలి చాలా వచ్చేసింది. అలాగే మరియు మనకు తెల్లగలిగేరు కాకుండా ఇంకొకటి ఏంటంటే మన గంగవాయిలి కూర కూడా చాలా వచ్చిందండి. అది కూడా నేను ఎన్నిసార్లు వేసినా మొలవలేదు, కానీ పడొచ్చినవి మాత్రం చాలా అద్భుతంగా మంచిగా వస్తాయండి. ఇది మనకు 1 kg వంగ అని ఇచ్చారండి. ఇది ఎందుకో ఏమో మనం కుండీలలో పెడుతున్నందుకేమో 1/2 kg కంటే ఎక్కువ రావట్లేదండి నా గార్డెన్లో. మరి పోషకాలు కూడా చాలా బాగా ఇచ్చేస్తున్నాను. లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే లిక్విడ్ రూపంలో కూడా చాలా వరకు ఇచ్చేస్తున్నాను, రావట్లేదు. మరియు వంగ కూడా చాలా రకాలు ఉన్నాయండి నా గార్డెన్లో. ముసుగు వంగ అవి చాలా రకాలు ఉన్నాయి. మిరప అయితే నేను ఎప్పుడైతే మనము చలికాలం ఉంటుంది కదండి, చలికాలంలో పెట్టానో మిరప అవే ఉన్నాయండి. ఇప్పుడైతే ప్రజెంట్ నేను కొత్త మొక్కలు ఏవి పెట్టట్లేదు మిరపలోను. టమాటా అయితే నేను నారే తెచ్చి పెట్టుకోవాలనుకుంటున్నాను. అక్కడక్కడైతే అవంతకవే పడి వచ్చిన టమాటా నారు అయితే ఉన్నాయి, కానీ ఈ నారు తెచ్చుకొని పెట్టుకోవాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా పని అనేది ఉందండి. అసలుకి నేను గార్డెన్ చూసుకోవడము, మరియు నా షాప్ చూసుకోవడము, మరియు వ్యవసాయం కూడా చూసుకోవడం, ఇవన్నీ చూసుకోవడం వలన నేను కొంచెం గార్డెన్ పైన తక్కువ ఫోకస్ పెడుతున్నానండి. వీడియోస్ అయితే మీకు కంటిన్యూ పెడుతూనే ఉంటాను, కాకపోతే కొంచెం లేట్ అవుతుందండి. వీడియో మాత్రం పూర్తిగా కంప్లీట్గా చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నానండి. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. నేను అనుకున్నంత బూస్టింగ్ అయితే నా ఛానల్కి రావట్లేదండి. మీరు బూస్టప్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టం ఉంటుందండి వీడియోలు తీయడము, పెట్టడము, మరియు ఎడిటింగ్ చేయడం అంటే చాలా కష్టం ఉంటుంది. నాకున్న కొద్ది టైంలో మీకు నా మెమరీస్తో పాటు మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను. నాకు ఒక చిన్న కోరికండి, నేను ప్రతి ఒక్కటి నేను నా గార్డెన్లో పండించుకున్న పంటని ఒక మెమరబుల్గా ఉంచాలని. అందుకే నేను మొత్తం వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను. నాకు సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ లిల్లీస్ అండి. ఏవైతే స్టెప్స్ ఉన్నాయో మెట్ల పైన నేను మొత్తం లిల్లీ పెట్టుకున్నాను. వాటర్ లిల్లీ, రెయిన్ లిల్లీ అవన్నీ పెట్టేసేసాను. అయితే అందులో చూడండి ఎలా పడిందో, మొత్తము ఆకుకూరలు అయితే మస్తు పడి ఉన్నవి. నెక్స్ట్ అయితే మీకు గార్డెన్ ఎలా ముస్తాబ్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తానండి. మొత్తం చిందరవందరగా పెట్టిన గార్డెన్ని నీట్గా అయితే సదురుకున్నానండి. నాకున్న టైంలో అన్ని పనులు చేసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను టైంని వేస్ట్ చేయకుండా నా పనులు నేను చేసుకుంటుంటాను. హార్వెస్ట్ అయితే ఇంత వచ్చిందండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో కోసం నా ఛానల్పై ఒక కన్నేస్తారని కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ తెల్ల గలిగేరు, పాలకూర, ఎర్ర మన బచ్చలి కూర, కొన్ని వంకాయలు, కొన్ని మిర్చి, కొన్ని దొండకాయలు, కొంచెం గోంగూర వచ్చింది.